హాయ్ అండి, వెల్కమ్ టు శైలు వ్లాగ్స్. ఈరోజు నేను చేసేది రెసిపీ ముల్లంగి వేపుడు. కావాల్సింది ఆయిల్ పోసా. ఆయిల్ తర్వాత జీలకర్ర ఆవాలు వేసా. అది గోలిన తర్వాత ఎండుమిర్చి అది కూడా వేగాలి మంచిగా. వేగిన తర్వాత ఎల్లిపాయలు చాలా బాగుంటాయండి టేస్ట్. వెల్లిపాయలు వేసుకోవాలి. వెల్లిపాయలు కూడా మంచిగా దూరగా వేయించుకొని తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేయించుకోవాలి, మంచిగా దూరగా వేయించుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా ఇక అన్ని దూరగా వేయించినాక కొద్ది చిటికెడు పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇక దూరగా వేయించుకోవాలి. వేగిన తర్వాత ముల్లంగి ఉంది కదండి, ముల్లంగి మంచిగా శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుముకొని ఇందులో వేసుకోవాలి. చాలా మంచిగా ఉంటుందండి ముల్లంగి ఫ్రై. హెల్త్ కూడా చాలా మంచిది. చిటికెడు మిరియాల పొడి, హెల్త్ కూడా చాలా మంచిది ముల్లంగి ఫ్రై. ముల్లంగి వేసుకోవాలి. అది కూడా మంచిగా వేగాలి. ముల్లంగి వేగిన తర్వాత కొంతసేపు ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది ముల్లంగి. ఇక మూత పెట్టేసుకోవాలి. కొంచెం ఒక 5-10 మినిట్స్ జర అందులో ఉడికిపోతుంది. ముల్లంగి వేపుడు చాలా బాగుంటుందండి. మనం పప్పు చారులల్లో అంచుకు పెట్టుకోవాలి, చాలా బాగుంటుంది. ముల్లంగి ఫ్రై వేయించుకున్నాక ముల్లంగి ఆకు మంచి శుభ్రంగా కడుక్కొని సన్నగా కోసుకొని వేసుకోవాలి. అంతే. కొద్ది ముల్లంగి తొందరగా ఉడకదు. కొద్ది సిమ్లో పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది. అందులో పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది. సిమ్లో పెట్టేసుకోవాలి మంచిగా, దాంట్లో ఉడికిపోతుంది. కారం పొడి ఫస్ట్ ఉప్పు వేసినాం కదండి, కారం వేసేసేయాలి. మనకు సరిపడి కారం. ధనియాల పొడి ఇక మంచిగా కలిపేసి ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టేసేయాలి. కలిపేసుకో. హాయ్ అండి, మీరేం చేశారు ఈరోజు కర్రీ? నేను మాత్రం ముల్లంగి ఫ్రై. చపాతీ చేసుకున్నాం ఈరోజు. చపాతీ మార్నింగ్, ముల్లంగి ఫ్రై బాగుంటుంది. అయిపోయిందండి కంప్లీట్. లాస్ట్ కొత్తిమీర. కంప్లీట్ అయిపోయింది. చూడండి చాలా బాగుంటుంది. ఉడికిందో చూద్దాం. ఉడికిందండి, అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది ముల్లంగి వేపుడు. హలో అండి, మీరేం చేస్తారు ఈరోజు? బాయ్ అండి, సీ యూ.